రైట్, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈ సెషన్ మనం ఇప్పుడు మెయిన్గా ఈ సెషన్ పెట్టుకోవడం కన్నా మొదటి పర్పస్ రివిజన్ కోసం, రివిజన్ స్కెడ్యూల్ కోసం, రైట్ నా. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు స్కెడ్యూల్, సో నేను ఒకసారి జస్ట్ ఒక ఐడియా మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలనేది మనం చూద్దాం. సో ఆల్మోస్ట్ ఇప్పుడు క్లాస్లో ఉన్నటువంటి అందరూ కూడా అంటే మనకి ఎవరైతే అటెండ్ అయ్యారో ప్రీవియస్ క్లాసెస్ అన్ని కూడా అందరికీ కూడా బిఫోర్ అంటే నేను ఒక అజంప్షన్తో ముందుకు వెళ్తున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ గ్రూప్ 1, గ్రూప్ 2, సో బోత్ గ్రూప్స్ కోచింగ్ కంప్లీట్ అయిపోయింది అనే అజంప్షన్తో మనం ముందుకు వెళ్తున్నాం. ఫస్ట్ థింగ్, మనకి యాక్చువల్గా ఇప్పుడు గ్రూప్స్ 2 ఉన్నాయి నా దగ్గర. సో అప్రాక్సిమేట్గా స్కెడ్యూల్ కూడా అరౌండ్ 50 days ఉంటుంది. 50 days రెండు కలిపిన, అంటే రెండు కలిపి అరౌండ్ ఒక 50 days ఉంటుంది. సో దీనిలో చాలా మంది ఒక గ్రూప్ రాసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది బోత్ గ్రూప్స్ రాసే వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఐ మేబీ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మన ఈ క్లాస్లో అసలు ఈ స్కెడ్యూల్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి. సో మనకున్న టైం కూడా అరౌండ్ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 3 months టైం ఉంది. సో దీనిలో స్కెడ్యూలే మనకి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ కవర్ చేస్తాం. సో ఆల్మోస్ట్ మనం ఏదైతే ఇప్పుడు స్కెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇస్తున్నామో ఈ స్కెడ్యూల్ అరౌండ్ అక్టోబర్ 20th వరకు కూడా మనం తీసుకున్నాం ప్రిపరేషన్. సో అక్టోబర్ ఆల్మోస్ట్ ఎండింగ్ అనుకుందాం పోనీ, రైట్. సో తర్వాత మనకి ఇంకా అరౌండ్ నవంబర్ మంత్ అంతా ఖాళీగా ఉంటుంది. సో నవంబర్ మంత్లో మనం 2 మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ చేస్తాం. సో వాటి స్కెడ్యూల్ నేను మళ్ళీ తిరిగి ఇస్తాను మీకు, మళ్ళీ తర్వాత ఇస్తాను. అంటే ఆఫ్టర్ దిస్ ఈ 50 days ఆర్ 60 days కోచింగ్ అంతా రివిజన్ అంతా అయిపోయిన తర్వాత సో మాక్ టెస్ట్ స్కెడ్యూల్ ఇస్తాను. సో దాంతో మనం ఒక మాక్ టెస్ట్ కూడా ఎగ్జామ్లో రాసి సో డిసెంబర్లో మెయిన్ ఎగ్జామ్ టైంకి మనం అటెండ్ అవ్వాలి. సో ఇప్పుడు మనం ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరూ కూడా డిసెంబర్లో మెయిన్ ఎగ్జామ్ రాయడానికి సో ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి సో ఓవరాల్గా ఉన్న టైం స్కెడ్యూల్ ఇది. మనకున్న 3 months టైం స్కెడ్యూల్లో ఒక 2 months రివిజన్, టోటల్ సిలబస్ రివిజన్, వీక్లీ సిలబస్ రివిజన్, ఎగ్జామ్స్ అన్నీ ఉంటాయి. సో 2 months టోటల్ సిలబస్ రివిజన్, 1 time రివిజన్. ఆల్రెడీ కోచింగ్ పీరియడ్లో ఒక 1 time చదువు ఉండాలి. అలాగే ఇప్పుడు రెండోసారి చదువుతున్నాం మన రివిజన్ అంటే ఇట్స్ ఏ మనం దీన్ని ఫస్ట్ టైం లాగా అస్సలు కన్సిడర్ చేయకూడదు. స్పీడ్ అప్ ఉండాలి, చాలా స్పీడ్గా చదవాలి, రైట్ అన్న. సో సిలబస్ తక్కువ టైంలో ఉంటుంది, తక్కువ డేస్లో టోటల్ సిలబస్ని కవర్ చేయాలి. సో ఎలా చదవాలి ఏంటి వీటి గురించి మనం డిస్కస్ చేయడానికి సెషన్ అంతా కూడా, రైట్. సో దీనిలో ఒక 60 days అప్రాక్సిమేట్గా స్కెడ్యూల్ మొత్తం సిలబస్ అంతా కవర్ చేయాలి. దాంతోపాటుగా లాస్ట్లో మాక్ టెస్ట్ టైంలో ఇంకొకసారి చదవాలి. ఇలా మనం ఎగ్జామినేషన్ డ్యూరింగ్ కోచింగ్ టైంలో ఒకసారి, రివిజన్ స్కెడ్యూల్లో ఒకసారి, మాక్ టెస్ట్ టైంలో ఒకసారి, ఇలా 3 times మనం చదివి బిఫోర్ ది ఎగ్జామ్ హాల్లో కానీ కూర్చుంటే మనం ఖచ్చితంగా సో బోత్ గ్రూప్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు బోత్ గ్రూప్స్ ఫస్ట్ అటెంప్ట్లో కంప్లీట్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ అనేది ఉంటుంది. ఈ 3 times ఆల్రెడీ 1 time అయింది కాబట్టి ఇప్పుడు మనకి సెకండ్ టైం చదువుతున్నాం. లేదు కొంతమంది కోచింగ్ టైంలో సరిగ్గా ప్రిపేర్ అవ్వకపోయి ఉంటే కనుక సో రివిజన్ టైంలో ఫస్ట్ టైం అవుద్ది, అలాగే నెక్స్ట్ మాక్ టెస్ట్ టైంలో సెకండ్ టైం అవుద్ది. ఈవెన్ 2 times కరెక్ట్గా చదివినా కూడా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, కష్టపడి చదివితే కనుక మీరు ఖచ్చితంగా అందరూ కూడా సో ఎగ్జామ్ ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, రైట్. సో దీనిలో ఫస్ట్ అబ్జర్వేషన్, స్కెడ్యూల్ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక గ్రూప్ స్కెడ్యూల్ మనం చూడండి జాగ్రత్తగా. ఒక గ్రూప్ స్కెడ్యూల్లో ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1 తీసుకున్నాను ఇక్కడ. సో గ్రూప్ 1 స్కెడ్యూల్ స్టార్టింగ్ డేట్ 25th August వేసాను. సో అంటే ఇవాళ నేను సెషన్ పెట్టాక రేపటి నుంచి చేయాలనే ఉద్దేశంతో సో 25th August వేసాను నేను. సో 25th August నుంచి అప్రాక్సిమేట్గా అబ్జర్వ్ చేస్తే 17th October వరకు మన స్కెడ్యూల్ ఉంది. 25th August నుంచి 17th October వరకు మనకి స్కెడ్యూల్ ఉంది. ఈ స్కెడ్యూల్లో ఫస్ట్ అబ్జర్వేషన్, రైట్, అప్రాక్సిమేట్గా సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 25th August నుంచి అంటే అరౌండ్ ఒక 55 to 60 days స్కెడ్యూల్ మనం అనుకున్న దానిలో ఫస్ట్ స్టెప్. దీనిలో 4 subjects. అయితే ఈ 4 subjectsలో అకౌంట్స్ ఒక పార్ట్ కింద, అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక పార్ట్ కింద సపరేట్ చేశాను 2 sessions కింద. లైక్ ఇది అరౌండ్ ఒక 1.5 hour ప్లస్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఒక 1 hour. అరౌండ్ అంటే అకౌంట్స్ కోసం ఒక డేలో 2.5 hours స్పెండ్ చేయాలి.
లాకి అప్రాక్సిమేట్గా ఒక 1 hour స్పెండ్ చేయాలి, ప్లస్ కాస్టింగ్ కోసం అప్రాక్సిమేట్గా ఒక 2 hours స్పెండ్ చేయాలి. కాస్టింగ్ సపరేట్ సబ్జెక్ట్. డిటి అండ్ జిఎస్టీ దీనికోసం అరౌండ్ ఒక 2.5 hours స్పెండ్ చేయాలి. సో 2.5 + 1.5 3 4 6 7 8 అంటే అప్రాక్సిమేట్గా మనం డేలో 8 hours షెడ్యూల్ వేసి నేను చెప్తున్నాను. బిఫోర్ ది ఎగ్జామ్ 8 hours పెర్ డే అనేది చాలా నార్మల్ ఇష్యూ. ఇంకా ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయాలి. ఇది ఒక గ్రూప్కి మాత్రమే. లైక్ బోత్ గ్రూప్ ప్రిపేర్ అయ్యాలని అబ్జర్వ్ చేయను. ఇదే ఇంకొక 8 hours కూడా ఉంటుంది. అంటే అప్రాక్సిమేట్గా డేలో 12 to 16 hours స్పెండ్ చేస్తే తప్ప వాళ్ళు బోత్ గ్రూప్స్ కూడా కంప్లీట్ చేయలేరు. సో ఇది నేను చాలా లిబరల్గా వేసాను అన్న టైమింగ్. ఎందుకంటున్నానంటే ఆల్రెడీ 1 time చదివిన వాళ్ళు బోత్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇంత టైం పట్టదు. ఇట్ టేక్స్ అప్రాక్సిమేట్లీ 6 hours ఫర్ ఫస్ట్ గ్రూప్ అండ్ అరౌండ్ 6 hours ఫర్ సెకండ్ గ్రూప్. అంటే మనకి అరౌండ్ డేలో 12 hours టైం తీసుకుంటారు బోత్ గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. సింగిల్ గ్రూప్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి అయితే కనుక అప్రాక్సిమేట్గా 8 hours అనేది చాలా హ్యాపీగా సరిపోతుంది. సో కొంచెం టైం ఎక్కువ స్పెండ్ చేసి ప్రిపేర్ అయితే కనుక లిబరల్గా టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఏమి అంత దారుణంగా అంటే హెవీగా డేలో మరీ మనం కష్టపడిపోయినట్టు కాకుండా కొంచెం లిబరల్గానే వేసాను నేను స్కెడ్యూల్. సో కానీ ఎంత లిబరల్గా నేను స్కెడ్యూల్ వేసినా టైం స్పెండింగ్ మాత్రం మీరు కొంచెం చాలా జాగ్రత్తగా చూడాలి. సో ఎంత జాగ్రత్తగా మనం టైం స్పెండ్ చేస్తే అంత ఈజీగా మనం ఈ 8 hours ఆ సిలబస్ని మనం కంప్లీట్ చేసుకోవచ్చు. రైట్. సో మీరు అబ్జర్వ్ చేయాల్సిన రెండో విషయం, సో టైం ఇది. సో 25th నుంచి October 17th వరకు స్కెడ్యూల్. రెండో అబ్జర్వేషన్ హవర్లీ బేస్ తీసుకుంటే డేలో మనం అప్రాక్సిమేట్గా 8 hours ఒక గ్రూప్కి అప్రాక్సిమేట్గా 8 hours స్పెండ్ చేయాల్సి వస్తుంది. దీనిలో వీక్కి అప్రాక్సిమేట్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టాపిక్ కింద కవర్ చేశాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కాస్టింగ్ ఉంది, ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ కాస్ట్ షీట్, 2 topics కవర్ చేశాను. ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ కాస్ట్ షీట్, ఇంట్రడక్షన్ టు కాస్ట్ అండ్ కాస్ట్ షీట్ 2 topicsని కూడా మనం కవర్ చేయాలి. సో డేకి 2 hours చొప్పున 4 days అంటే అప్రాక్సిమేట్గా 8 hours టైం పడుతుంది. కానీ చాలా మందికి టాపిక్స్ ఈ 4 అంటే ఇంట్రడక్షన్ చదవడానికి ప్లస్ కాస్ట్ షీట్ ప్రిపేర్ అవ్వడానికి అప్రాక్సిమేట్గా 4 hours చాలు. అబ్జర్వ్ చేస్తాను, అప్రాక్సిమేట్గా మనకి ఎన్ని గంటలు చాలు? 4 hours చాలు. నిజంగా 1 time ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే కనుక ఇది ప్రిపేర్ అవ్వడానికి 4 hours చాలా ఎక్కువ. అంటే మనకి ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డేకి 2 hours చొప్పున మనకి 4 days స్పెండ్ చేయడం అంటే 8 hours. అంటే మిగిలిన 4 hoursని మిమ్మల్ని ఎంజాయ్ చేయమని నా ఉద్దేశం కాదు. ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి వదిలేమని నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే దీనిలో ఇక్కడ యావరేజ్గా ఒక టాపిక్స్ కొంతమందికి ఎక్కువ టైం పడుతుంది, కొంతమందికి తక్కువ టైం కంప్లీట్ అవుతుంది. సో కాబట్టి సో నాకు ఇది అయిపోయింది కాబట్టి నేను హ్యాపీ, ఇంక ఇవాళ నేను ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే రేపు చూసుకుందాం అంటే కుదరదు. అలాగే ఇది ఎవరిని కూడా మనం చాలా కష్టం నన్ను ఇది ఎస్టిమేట్ చేయడం. ఏ స్టూడెంట్ ఎంత స్పీడ్గా చదవగలడు, ఏ టాపిక్ ఎంతమందికి ఏ స్టూడెంట్కి ఈజీగా వస్తుందో తెలియదు. సో కాబట్టి నీకు ఎక్కడైనా ఒక టాపిక్లో టైం మిగిలితే ఆ రిమైనింగ్ టైం తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, నీకు ఎక్కడైతే క్రిటికల్గా అనిపిస్తుందో ఆ టాపిక్లో స్పెండ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఎక్కడైతే ఒక టాపిక్లో మనకి టైం మిగులుతుందో ఆ టైం తీసుకెళ్ళి మనం ఏం చేయాలి, ఎక్కడైతే నీకు టాపిక్ క్రిటికల్ కష్టమో ఆ టాపిక్లో స్పెండ్ చేయాలి. రైట్. సో కాబట్టి సో ఒక టాపిక్ అయిపోయింది కాబట్టి నా టైం సిలబస్ అయిపోయింది, నేను చదివేసాను అయిపోయింది అని మాత్రం అసలు అనుకోకూడదు. సో వీక్లో ఉన్న సిలబస్ అంతా కూడా విత్ ఇన్ ద టైం కంప్లీట్ చేయడానికి ట్రై చేయాలి. సార్ ఒకవేళ అవ్వకపోతే పరిస్థితి ఏంటి? ఒకవేళ అవ్వకపోవచ్చు కూడా, ఎందుకంటే కొన్నిసార్లు టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఉంది. ఇది నేను ఎన్ని రోజులు వేసాను? 4 days వేసాను. సో 4 days అంటే అరౌండ్ 8 hours పర్ డే. 1.5 hours చొప్పున తీసుకుంటే 6 hours తీసుకుంటున్నాను. 4 days 1.5 hours చొప్పున అంటే ఎంత? 6 hours తీసుకుంటుంది. మరి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనే టాపిక్ని 6 hours కంప్లీట్ చేయగలనా? కొంతమంది కష్టం. మరి దీనికి టైం ఎలా వస్తుంది? సో అందుకే చెప్తున్నాను. సో ఇలా కానీ టాపిక్స్ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి తక్కువ టైంలో కంప్లీట్ అవుతుందో అది తీసుకొచ్చి ఇక్కడ స్పెండ్ చేయాలి, ఎక్కడైతే ఎక్కువ టైం స్పెండ్ చేస్తామో అది తీసుకెళ్ళి వేరే దానికి, ఎక్కడైతే తక్కువ టైం స్పెండ్ అవుతుందో అది తీసుకెళ్ళి వేరే దానికి ఉపయోగించుకోవాలి. అలా ఓవరాల్గా మనం వీక్లో ఉన్న సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలి. సార్ నేను అలా కూడా టైం స్పెండ్ చేశాను, డేలో 8 hours కాదు 10 hours స్పెండ్ చేశాను, ఒక దగ్గర తక్కువైందని ఇంకో దగ్గర యూజ్ చేశాను, చాలా యాక్టివ్గా చదువుతాను, అయినా నా సిలబస్ ఇంకా కొంత డిలే ఉండిపోతుంది. లైక్ ఒక సబ్జెక్ట్లో నేను వీక్ డిలే అయిపోతున్నాను, సిలబస్ షెడ్యూల్ ప్రకారం వెళ్ళట్లేదు. ఇంకో ఆప్షన్ ఇచ్చాను నేను. అందుకనే షెడ్యూల్ ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాను. ఏంటో ఆప్షన్ ఇచ్చాను? సండే. నీకు సండే ఎక్కడ కూడా షెడ్యూల్లో నేను టాపిక్ చదవమని వేయలే. సండే ఈజ్ ఎ రివిజన్ డే. మన షెడ్యూల్లో సండే అనేది ఏంటన్నా ఒక రివిజన్ డే. ఏ సండే అయినా సరే నువ్వు అబ్జర్వ్ చేయనండి, ఎనీ సండే నీకు షెడ్యూల్ ఉండదు, టాపిక్స్ ఉండవు.
అంటే ఒక వీక్ సిలబస్ అయిపోయింది, వీక్లో ఏదైనా పెండింగ్ ఉండిపోయింది, సండే ప్రిపేర్ అవ్వాలి. సార్ సండే అంటే హాలిడే కదా, కుదరదు అలాగా. హాలిడేస్ ఇంకేం లేవు ఈ 3 months, ఎవరికి హాలిడేస్ లేవు. కోచింగ్ కన్నా ప్రమాదం ఈ 3 months. ఈ 3 months లైట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇంకో 2 అటెంప్ట్లు 3 అటెంప్ట్లు రాస్తారు. ఈ 3 months ఎవరైతే సీరియస్గా తీసుకుంటారో వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు. మళ్ళీ చెప్తున్నాను నేను, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. సండే ఈజ్ ఏ రివిజన్ డే, ఇట్ ఈస్ నాట్ ఏ హాలిడే ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఫర్ ఎవ్రీ సిఏ ఇంటర్ స్టూడెంట్. రైట్, నేను మన దగ్గర చదువుతున్న ప్రతి స్టూడెంట్కి నేను చెప్తున్న విషయం ఇది, సండే ఈజ్ ఏ రివిజన్ డే. దిస్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ రెగ్యులర్ హాలిడే. ఇంకా పాయింట్ లేదు. రైట్ నా. సో వీక్లో ఏ సిలబస్ పెండింగ్ ఉన్నా నేను చెప్పినట్టు ఒక దగ్గర ఎక్కువ టైం స్పెండింగ్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర వాడుకోవడం, టైం మిగిలితే అలా ఓవరాల్గా కవర్ చేయలేకపోతే కనుక అప్పుడు సండేని కూడా మనం ఏం చేయాలి, ఉపయోగించుకోవాలి. ఒకవేళ కంప్లీట్ అయిపోతే సార్ వీక్లో సిలబస్, హ్యాపీగా సండే ఎంజాయ్ చేయడం కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, సండే అనగానే మైండ్లోకి అదే వచ్చేస్తుంది. ఎంజాయ్ చేయడం కాదు నాన్న, చదివిన దాన్ని రివైజ్ చేసుకోవాలి. సార్ నేను చదివాను, ఎంత చదివినా నాకు మళ్ళీ ఇబ్బంది, మరి నేను ఎంతవరకు చదివాను నాకు తెలియాలి కదా. రైట్ అన్న, అందుకని ఏం చేశాను అన్న, అబ్జర్వ్ చేయను, ఎవ్రీ 2 weeks అండ్ ఎవ్రీ 2 weeks ఒకసారి నేను ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఎగ్జామ్, రైట్. సో ఈ ఎగ్జామ్ కూడా మనకి ఆఫ్టర్నూన్ 2 to 5 ఉంటుందండి. ఎగ్జామ్ టైమింగ్స్ ఏంటి, ఆఫ్టర్నూన్ 2 to 5. సో ఏ వీక్లో అయితే నేను సండే రివిజన్ అని పెట్టానో ఆ వీక్ ఎగ్జామ్ ఉంటుంది, రివిజన్ అండ్ ఎగ్జామ్ అని పెట్టానో ఆ వీక్లో ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ వీక్లో దేని మీద పెడతారు సార్ ఎగ్జాము, సింపుల్ అన్న, అప్పటి వరకు అయిన సిలబస్ మీద ఎగ్జామ్ పెడతారు. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 5th September మనకి సండే అండ్ రివిజన్ అని ఉందనా, రివిజన్ అండ్ ఎగ్జామ్ అని ఉందా, అంటే September 5th, రైట్ అన్న. అప్పటిదాకా జరిగిన ఈ 2 weeks సిలబస్ అంతటి మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. మళ్ళీ తర్వాత 2 weeks చదువుతామా, మళ్ళీ ఈ 2 weeks సిలబస్ మొత్తం మీద ఒక ఎగ్జామ్ ఉంటుంది. పాత దాని మీద ఉండదు, 2 weeks సిలబస్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఆ వీక్లో జరిగిన టాపిక్స్ మీద, ఆ వీక్లో మీరు ప్రిపేర్ అయినటువంటి షెడ్యూల్లో ఉన్నటువంటి టాపిక్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ రాయాలి. ఒక వీక్ రివిజన్కి, ఇంకొక వీక్ రివిజన్ ప్లస్ ఎగ్జామ్కి, రెండింటికి ఉపయోగించుకోవాలి. ఒకవేళ నీకు సిలబస్, అందుకే చెప్తున్నాను ఆఫ్టర్నూన్ మన ఎగ్జామ్ టైమింగ్ కూడా ఏంటి 2 to 5 అని. సో అంటే దాని అర్థం ఏంటి, ఒకవేళ సండేలో ఒకవేళ సిలబస్ మిగిలిపోయినా, పెండింగ్ ఉండిపోయినా సండే మార్నింగ్ ప్రిపేర్ అవ్వాలి, లేదు మొత్తం కంప్లీట్ చేస్తే సండే మార్నింగ్ రివిజన్ చేసుకోవాలి, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ రాయాలి. సో ఎవ్రీ 2 weeks ఒకసారి ఎగ్జామ్ రాయాలి. వీక్లో 2 weeksలో జరిగిన సిలబస్ మొత్తం రివైజ్ చేసుకోవడానికి సండే ఉంటుంది, పెండింగ్ ఉన్నా కంప్లీట్ చేసుకోవాలి. ఇలా మనం ప్రాసెస్ అంతా కూడా ఒక 60 days పాటు రన్ చేసుకోవాలి. ఇలా ఎవరైతే ప్రాపర్గా ఈ 60 days రన్ చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా నన్ను 1 time రివిజన్ కంప్లీట్ చేస్తారు. 1 time రివిజన్ కంప్లీట్ అయితే నేను మాక్ టెస్ట్ టైంలో మళ్ళీ ఇంకొకసారి షెడ్యూల్ ఇస్తాను. అప్పుడు ఒక్కొక్క ఎగ్జామ్కి 1 day గ్యాప్ ఇస్తాను. ఆ 1 dayలో ఇంకొకసారి రివైజ్ చేసి మనం ఎగ్జామ్ ముందు కానీ వెళ్తే మనం ఖచ్చితంగా నన్ను ఎగ్జామ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలం. రైట్. సో నెక్స్ట్ పాయింట్ సార్, ఎవ్రీ 2 weeks ఒకసారి ఎగ్జామ్ బాగుంది, అలాగే ఎవ్రీ వీక్ షెడ్యూల్ ప్రిపేర్ అవుతాము, ఒకవేళ గ్యాప్ ఉంటే సండే ప్రిపేర్ అవుతాం. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ ఉండే ఫస్ట్ డౌట్, మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ ఇది, సార్ నేను ప్రిపరేషన్లో చాలా ల్యాగ్ ఉన్నాను, అంటే లైక్ ఒక 1 week షెడ్యూల్లో 4 topics ఇస్తే నేను 2 topics కంప్లీట్ చేశాను, 2 topics పెండింగ్ ఉన్నాయి, మరి నా పరిస్థితి ఏంటి? ప్రిపరేషన్లో 2 topics పెండింగ్ ఉండిపోయినాయి, నా పరిస్థితి ఏంటి? దయచేసి చెప్తున్నాను, ఎవరికైనా అలా పెండింగ్ ఉండిపోతే కంగారు పడద్దు. షెడ్యూల్లో ఒక ప్రింట్అవుట్ తీసుకోండి, ఫిజికల్ కాపీ, హార్డ్ కాపీ ప్రింట్అవుట్ తీసుకుని నీకు ఏదైతే టాపిక్ క్రిటికల్, అంటే ఏ టాపిక్ అయితే నువ్వు మిస్ చేసావో, వీక్లో టైం సరిపోలేదో ఆ టాపిక్ని రౌండ్ చేసి ఐడెంటిఫై చేసుకోండి. సండే ట్రై చేయండి కవర్ చేయడానికి, అవ్వలేదు అయినా రౌండ్ చేసి ఐడెంటిఫై చేయండి. సార్ నెక్స్ట్ సెకండ్ వీక్లో కూడా ట్రై చేయండి, సెకండ్ వీక్లో ఏమైనా టైం మిగులుతుందేమో, అక్కడ అవ్వలేదు పర్వాలేదు అలాగే ఉంచుకోండి. ఎగ్జామ్ సార్ మరి ఎగ్జామ్ వచ్చింది కదా, ఎగ్జామ్ మాత్రం రాయాలి. సార్ పెండింగ్ ఉండిపోయిన టాపిక్ మీద ఉన్నటువంటి క్వశ్చన్ రాయి, మిగిలిన నువ్వు ప్రిపేర్ అయిన దాని మీద ఎగ్జామ్ రాయి. అందుకని ఎగ్జామ్ మాత్రం అనుకోండి. అందరూ కూడా నన్ను మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్ వన్స్ నువ్వు కానీ మానేవా, ఎగ్జామ్ రాయడం కానీ మానేసావా, నా సిలబస్ పెండింగ్ ఉండిపోయింది, నేను ఇంకా కవర్ చేయలేదు, నేను ఎగ్జామ్ రాయను అని నువ్వు అనుకున్నావా, ఇంక నువ్వు అసలు ఎప్పటికీ కూడా ఇంక నువ్వేమీ చేయలేవు. నీకు తక్కువ మార్కులు కానీ ఎక్కువ మార్కులు కానీ ఏదైనా జరగని, నువ్వు ప్రిపేర్ అయిన దాని మీద క్వశ్చన్ ఉంటే దాని మీద ఎగ్జామ్ రాస్తేరా. సార్ మిగిలిపోయిన టాపిక్స్ కోసం మళ్ళీ సెకండ్ రివిజన్ ఉంది కదా, ఆ టైంలో ఫస్ట్ మనం దానికే ప్రిఫరెన్స్ ఇచ్చి రిమైనింగ్ టాపిక్స్ మనం చదువుకుంటూ ఏవైతే పెండింగ్ ఉండిపోయి అవి ప్రిపేర్ అవుతూ అప్పుడు మాక్ టెస్ట్ రాస్తాం.
రైట్. సో అంతేగాని ప్రయత్నాన్ని మాత్రం సరే నేను సార్ స్కెడ్యూల్ ఇచ్చారు 8 అవర్స్ అన్నారు నేను స్పెండ్ చేయలేకపోయాను, లేదు 8 అవర్స్ స్పెండ్ చేస్తాను నా వల్ల కాలేదు, టైం సరిపోవట్లేదు, సిలబస్ అవ్వట్లేదు, కష్టంగా ఉంది, దయచేసి అలాంటి మాటలు మాత్రం చెప్పకూడదు. కష్టపడాలి, కష్టపడి హార్డ్ వర్క్ చేసి అందరూ కూడా ఏం చేయాలి, కంప్లీట్ చేయాలి. ఒకవేళ పెండింగ్ ఉండిపోతే ఆ సండే ఎగ్జామ్ రాయండి. పెండింగ్ ఉండిపోయిన టాపిక్ లాస్ట్లో మనం ఆఫ్టర్ ది స్కెడ్యూల్ మొత్తం సిలబస్ స్కెడ్యూల్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేయాలి దాని గురించి. మాక్ టెస్ట్ టైంలో మళ్ళీ ఒకసారి ప్రిపేర్ అవుతుంది, కానీ ఆ పెండింగ్ ఉండిపోయిన టాపిక్స్ మళ్ళీ ప్రిపేర్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్స్లో పెండింగ్ ఉండిపోయింది, మాక్ టెస్ట్ టైంలో అకౌంట్స్కి ఒక 1 or 2 days టైం ఇస్తాను కదా గ్యాప్, ఆ 2 daysలో ఫస్ట్ పెండింగ్ ఉండిపోయిన టాపిక్స్ కంప్లీట్ చేసుకుని రిమైనింగ్ రివిజన్ చేసుకుని మాక్ ఎగ్జామ్ రాస్తాం. ఇలా మనం ప్రిపేర్ అయితే కనుక సో మనల్ని ఎవరు కూడా ఇంకా దయచేసి ఫెయిల్ అయ్యేటట్టయితే కనుక ఛాన్సే ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పాస్ అవుతారు, ఎవరు ఆపలేరు నాన్న. కానీ చాలా కష్టం, అంత ఈజీ అయితే కాదు. మళ్ళీ చెప్తున్నాను సార్ మీరు అంత ఈజీగా చెప్పేసారు స్కెడ్యూల్ వేసి ఇచ్చారు, కానీ అంత ఈజీ అయితే కాదు. చాలా మంది అన్న ఒక 1 week తర్వాత బోర్డు ప్రిపేర్ అయ్యారు, 1 week తర్వాత 2 చదవలేక ఒక గ్రూప్ షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది 2 groups చదువుతున్నప్పుడు అమ్మో బాబాయ్ చాలా సిలబస్ అయిపోతుంది ఇంత కవర్ చేయలేకపోతున్నాం అని చెప్పి ఒక గ్రూపు మళ్ళీ ఒక సబ్జెక్టు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. దయచేసి చెప్తున్నాను, టార్గెట్ హెవీగానే ఉంటుంది. మనం దానిలో ఎంత కుదిరితే అంత రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఒక గ్రూప్స్ పెట్టుకో, 1 week 2 weeks ట్రై చేయట్టు, బోత్ గ్రూప్స్ పెట్టుకోండి, ట్రై చేయండి. అవకాశం ఉన్నంతవరకు సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. పెండింగ్ ఉండిపోయింది రౌండ్ చేయండి. మాక్ టెస్ట్ టైంలో మళ్ళీ ఒకసారి చదవండి. సో ఒకవేళ ఈ కోవిడ్ అనే సిచ్యువేషన్ కూడా మనకి బెనిఫిట్ కింద మారింది అనుకో, లైక్ డిసెంబర్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా మనం నెక్స్ట్ జనవరికి పోస్ట్ పోన్ అనుకో, అప్పుడు కవర్ చేయొచ్చు రిమైనింగ్ సిలబస్ని. సో కాబట్టి టైం ఎప్పుడైనా మిగిలే ఛాన్సెస్ ఉంటాయి మనం చెప్పలేం. సో కాబట్టి సో టైం మిగలదేమో మళ్ళీ తర్వాత కష్టమేమో అని ఇలాంటి ప్రోగ్రాములు పెట్టుకోకుండా ఎప్పుడు ఎంత చదివితే అంత దాని మీద కంప్లీట్ చేసుకోవాలి. దాని మీద వీకెండ్ ఎగ్జామ్ కంపల్సరీగా అందరూ రాసుకుంటూ వెళ్ళాలి. ఎవ్రీ 2 weeks ఒకసారి ఎగ్జామ్ రాస్తూ ప్రిపేర్ అయితే కనుక మీరు ఖచ్చితంగా క్వాలిఫై అయిపోతారు, దానిలో ఎటువంటి డౌట్ లేదు. ఇది స్కెడ్యూల్ ప్రిపరేషన్లో ఉండాల్సినటువంటి విధానం. నెక్స్ట్ సార్ స్కెడ్యూల్లో ఎప్పుడైనా సరే ఒక టాపిక్ మన ఎగ్జామ్ టైంకి కంప్లీట్ అవ్వలేదు, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆ టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ తీసుకున్నాను. ఇక్కడ ట్యాక్స్ అబ్జర్వ్ చేస్తే ట్యాక్స్లో సెకండ్ వీక్లో క్యాపిటల్ గెయిన్ అనే టాపిక్ సెకండ్ వీక్లో ఉంది, థర్డ్ వీక్లో ఉంది నాకు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్యాపిటల్ గెయిన్ అనే టాపిక్ని ఈ వీక్లో, అంటే ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ ఉంది యాక్చువల్గా, కానీ ఈ వీక్లీ టాపిక్ మీద ఎగ్జామ్ పెట్టనివ్వండి, నేను జరగదు అలాగా. షెడ్యూల్ ప్రకారం నేను వేసాను, టైం ఉంటే స్పెండ్ చేస్తానని వేసాను అంతే, రైట్ అన్న. సో అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి, ప్రిపరేషన్లో ఈ క్యాపిటల్ గెయిన్ అనే టాపిక్ పక్కన పెట్టి ఇది నెక్స్ట్ వీక్ కూడా ఉంది కాబట్టి రిమైనింగ్ అంతా అయిపోయిన తర్వాత టైం ఉంటే అప్పుడు క్యాపిటల్ గెయిన్ ప్రిపేర్ అవ్వాలి. ఈ క్యాపిటల్ గెయిన్ మీద ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? నెక్స్ట్ 2 weeks తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంది కదా, అప్పుడు క్యాపిటల్ గెయిన్ అదర్ సోర్స్ ఎగ్జామ్స్ మీద కూడా ఉంటుంది. మళ్ళీ సిమిలర్ థింగ్ చూడండి, ఇక్కడ మళ్ళీ పీజీబీపీ వచ్చింది, రైట్. పీజీబీపీ ప్రొఫెషనల్ గేట్స్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, రైట్ నా. సో పీజీబీపీ నెక్స్ట్ వీక్లోకి వెళ్ళింది అంటే దీని మీద ఎగ్జామ్ ఆ నెక్స్ట్ వీక్లో ఉంటుంది అనమాట. ఏదైనా టాపిక్ అలా మిడిల్లో ఉంటే కనుక కంగారు పడకండి, దాని మీద ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? నెక్స్ట్ వీక్లో ఉంటుంది. ఆ వీక్ కావాలనుకుంటే ఒకవేళ నీకు స్కెడ్యూల్ ఎప్పుడైనా డిలే ఉంటే ఆ టాపిక్ని వదిలేదు, అది నెక్స్ట్ వీక్లో ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వీక్ చూసుకోవచ్చు. కానీ ఆ వీక్ వరకు ఉన్న టాపిక్స్, కంప్లీటెడ్ టాపిక్స్ మాత్రం పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి. ఇది మనం ఫాలో అవ్వాల్సిన విధానం. సార్ స్కెడ్యూల్ అలా బదులు వీక్ కరెక్ట్గా సెట్ అయ్యేలా వేయచ్చు కదా, అలా ఒక సబ్జెక్ట్ సెట్ అయినా ఇంకో సబ్జెక్ట్ సెట్ అవ్వాలి, రైట్ అన్న. అందుకని అది జరిగే పని కాదు. మళ్ళీ దానివల్ల ఒక్కొక్క వీక్ ఒక్కొక్క టాపిక్ వేసుకుంటూ వెళ్తే మళ్ళీ సిలబస్ షెడ్యూల్ ఇంకా పెరిగిపోతుంటుంది టైం. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా నార్మల్గా వేసాను నేను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. నేను చెప్పినట్టు ఒకవేళ ఎగ్జామ్ ఏమైనా క్లాష్ వస్తే ఎక్కడ పడదాం మనం, ఆ నెక్స్ట్ వీక్లో దాని మీద ఎగ్జామ్ని కండక్ట్ చేస్తాం. సో కాబట్టి దాని మీద కంగారు పడద్దు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మీకు టైం ఉంటే ఈవెన్ క్యాపిటల్ గెయిన్ కూడా మీరు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోవాలి, ఆ టాపిక్ని కూడా ఆ వీక్లోనే ప్రిపేర్ అయిపోవాలనేది నా ఉద్దేశం. సిలబస్ కంప్లీట్ చేయాలి స్పీడ్గా, ఆ ఉద్దేశంలో నేను దాన్ని అలా ప్రిపేర్ చేశాను, రైట్ అన్న. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది షెడ్యూల్ ప్రిపరేషన్ అన్న. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పర్సనల్ ఇష్యూస్, రైట్ అన్న. సో ఇది పాండమిక్ టైం అన్న, చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ అని. మనకి ఇప్పుడు కోవిడ్ అనేది చాలా ప్రమాదకరం. ఇంట్లో ఉండి చదువుతున్నారు, చాలా కష్టం, రైట్ అన్న. సో ఫస్ట్ థింగ్, కాలేజ్ అయితే రీఓపెన్ అవుతుంది సెప్టెంబర్ 1 నుంచి. సో కాబట్టి ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఇక్కడ స్టడీ అవర్స్కి వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 కంపల్సరీ టైమింగ్స్ ఉంటాయంటే ఎవరైనా రావచ్చు, చదువుకోవచ్చు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. సిమ్టమ్స్ ఏమైనా ఉంటే వద్దు తప్ప, లేకపోతే కనుక హ్యాపీగా రండి, హ్యాపీగా చదువుకోండి. కానీ ఇష్టం వచ్చిన టైంలో రావడం వెళ్ళడం లాంటివి కాకుండా పర్ఫెక్ట్ షెడ్యూల్ ఫాలో అవుతూ రండి. ఎవ్రీ వీక్ రావచ్చు.
లేదు ఇంట్లో ప్రిపేర్ అవ్వడానికి కంఫర్ట్ ఉన్న వాళ్ళు ఇంట్లో హ్యాపీగా ప్రిపేర్ అవ్వడానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఎగ్జామ్ మాత్రం మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా రాయాలి. 2, ఇంట్లో రైట్ మీకు ముందు మెయిన్గా ఫోన్ అవాయిడ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫోన్. దట్టు ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ రైట్ అన్న, అలాగే ఇంకా మనకి సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, యూట్యూబ్ రైట్ అన్న, వాట్సాప్ ఇవన్నీ ఎలిమినేట్ చేశాను. దయచేసి ఫోన్లో యాప్స్ ఉంటే రిమూవ్ చేశాను. ఇవి చాలా నా రోజులో 8 గంటలు అది తినేస్తుంది. మనం చదువుకోవడం తర్వాత 8 గంటలు ఇదే తినేస్తుంది. సో ఈ 3 నెలలు దయచేసి ఎవరైతే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవ్వాలనుకుంటున్నారో, అందరూ ఈ అటెంప్ట్లో పాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు దయచేసి ఈ 3 నెలలు కూడా బిఫోర్ డిసెంబర్ దయచేసి ఈ పని యాప్స్ ఫోన్లో ఉంచకండి. ఈ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్ అవసరం లేదు. రైట్ నా, అసలు అవసరం లేదు. వాట్సాప్ అంటే పోనీ, ఎందుకంటే మనకి ఇప్పుడు అంతా ఆన్లైన్ కమ్యూనికేషన్ జరుగుతుంది కాబట్టి వాట్సాప్ ఉంచండి. బట్ కానీ దయచేసి దాన్ని యాక్టివ్లో కాదు. ఫ్రమ్ ది కాలేజ్ ఏదైనా మన దగ్గర నుంచి ఏదైనా నీకు ఇంటిమేషన్ రావాలనుకుంటే దానికోసం కావాలి కాబట్టి ఉంచుకోండి. దట్టు డైలీ స్టడీ అవర్స్కి వచ్చి హ్యాపీగా చదువుకుంటే ఇదే ఇంటిమేషన్, ఇంకొత్తగా ఇంటిమేషన్ కూడా ఏమీ ఉండదు. ఒకవేళ ఎప్పుడైనా ఎగ్జామ్ ఏదైనా లేకపోతే ఇంటిమేట్ చేస్తారో అలాంటి విషయాలు చెప్పడానికి తప్ప. సో లేకపోతే కనుక నీకు పెద్దగా రిక్వైర్మెంట్ ఏమీ లేదు. సో పర్సనల్గా ఇది ఒక దాన్ని టైం రైట్. ఇంట్లో ప్రాబ్లం ఉంటే దయచేసి ఇన్స్టిట్యూట్ వాడుకోండి, హ్యాపీగా స్టడీ అవర్స్ ప్రిపేర్ అవ్వండి. లేదు సార్ నాకు అక్కడ ప్రాబ్లం అవుతుంది అనుకుంటే నువ్వేం చేయొచ్చు, ఇంట్లో మాత్రం ప్రాపర్గా ప్రిపేర్ అయితే మాత్రం ఉంటేనే ఇంట్లో ప్రిపేర్ అవ్వండి. లేకపోతే కనుక సో September 1 నుంచి మనకి స్టడీ అవర్స్ ఉన్నాయి, కాలేజ్ ఓపెన్లో ఉంటుంది. సో కావాలంటే వచ్చి ప్రిపేర్ అవ్వచ్చు. రీఓపెన్ చేస్తున్నారు కాలేజ్ రైట్. ఇది స్కెడ్యూల్ ప్రిపరేషన్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఫాలో అవ్వాల్సింది. సో దీనిలో ఫస్ట్ ప్రస్తుతానికి స్కెడ్యూల్ ప్రిపరేషన్లో ఏమైనా డౌట్ ఉంటే ఫస్ట్ అడగండి.